హైదరాబాద్ నుండి మంగళగిరికి పాదయాత్ర. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భవరాజుపాలెం. 34 సంవత్సరాల నుండి మా కుటుంబానికి అన్యాయం. మున్సిపల్ కోర్టు ఇచ్చినప్పటికీ గ్రామ పెద్దల ఆక్రమణలో హైకోర్టులో కేసు ఉండగా 2 సంవత్సరాల క్రితం భూమిని అమ్మేసిన గ్రామ పెద్దలు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారికి అయితే మీరు మీ సమస్యను విన్నవించుకోవడానికి అయితే వచ్చారు. ఓకే, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఎవరు ఆ మున్సిపల్ కోర్టు? ఎవరు మీకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరంటే ఏం చెప్తారు? మాకు శ్రీకాకుళం జిల్లా ఏదైతే బావరాజుపాలెం గ్రామం ఉందో దాంట్లో ఇందిరాగాంధీ ఆయామం 1972లో మా నాన్నగారు అయినటువంటి ఇజ్జిత్ చంద్రరావు గారికి కొంతమంది ఎస్సీలకి దరుబంద చెరువు సర్వే నెంబర్ 10 అందులో కొంతమంది భూమి ఇవ్వడం జరిగింది. లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, వాళ్ళు ఎస్సీలకి మాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. మా ఎకరన్నర ఏదైతే ఉందో మా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి మాకు సంబంధం లేదు. ఈ 3 వ్యక్తులు మా భూమిని కబ్జా చేశారు. 90 నుంచి పులప వెంకట్రావు, బావరాజు అప్పారావు, పెద్దింటి చిన్నారావు. ఈ 3 వ్యక్తులు దారని, చెరువని, అదని ఇదని నానా సంఖ్యలు నాకు ఇచ్చేసి గొడవలు రేపేసి నిజంగా చెప్పాలంటే 9 కేసులు లేపేసి కోర్టుకు తీసుకెళ్లారు. మున్సిపల్ కోర్టులో మా నాన్నగారే విన్ అయ్యారు. అయితే అప్పుడు అప్పచెప్పాల్సింది ఎవరండి? ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళే కదా. వాళ్ళు అప్పచెప్పట్లా. రెవెన్యూ అధికారులు స్పందించారు. మళ్ళీ మున్సిపల్ కోర్టులో గెలిచినా రెవెన్యూ అధికారులు అప్పచెప్పట్లా. జిల్లా కోర్టులో గెలిచినా రెవెన్యూ అధికారులు అప్పచెప్పట్లా. హైకోర్టులో ఉంది. మా నాన్నగారు ఒక నిమిషం, మా నాన్నగారు మానసికంగా 4 రోజులు భోజనం మాని చనిపోయారు. ఓకేనా? ఈ సమస్య వల్ల నా తమ్ముడు కూడా చనిపోయారు. మా అమ్మమ్మ కూడా ఇలాగే మానసికంగా చనిపోయారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మా నాన్నగారికి మేము 6 పిల్లలమే. వీడు నాకు కొడుకు. నాకు 10 సంవత్సరాలు అప్పుడు ఈ తగు వచ్చింది. నాకు 10 సంవత్సరాల వయసు అప్పుడు. ఇప్పటికీ ఇది క్లియర్ అవ్వట్లా. ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది. మా దగ్గర స్వామత లేదు. 1 సెంటు భూమి కూడా లేదు, సొంత ఇల్లు కూడా లేదు. దానికి టైం పడుతుంది కదా. మా దగ్గర డబ్బులే ఈ లోపు వాళ్ళు అమ్మేసుకున్నారు. అయితే మేము కూటమి ప్రభుత్వం వచ్చింది. మన దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్, అన్నీ ఉన్నాయి. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. 3 కోట్లు చూపిస్తాము. 3 కోట్ల ఎవిడెన్స్ ఉన్నాయి. పట్టా ఇచ్చింది ఉంది. తర్వాత బోర్ ఇచ్చింది ఎన్టీ రామారాయమంలో, అది ఉంది. తర్వాత లోన్ ఇచ్చింది ఆంధ్ర బ్యాంక్, అది ఉంది. శిస్తు కట్టినవి ఉన్నాయి. మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. దాని తర్వాత ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగిందని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, జరుగుతుంది. ఎలా అనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మేము జగనన్న భూరాశ పథకం కింద అప్పుడు ఏదో ఆక్రమణకు గురైన వాళ్ళందరికీ కూడా ఆ చట్టం ద్వారా న్యాయం జరిగే ప్రయత్నం మేము చేస్తాము. ప్రతి భూమిలో కూడా ఆయన ఏదో రాయి స్టోన్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేశారు కదా. ఆ భూరాశ చట్టం వల్ల మీకేం న్యాయం జరగలేదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వల్లే మా భూమి ఒక 40, ఆ ప్రభుత్వంలోనే 40% అమ్మకం జరిగింది. మా భూమి మేమేదో నోటి మాట వేరే వాళ్ళు అమ్మేశారు. ఈ ముగ్గురు అమ్మేశారు. మాకు దక్కలా. మాకు దక్కల అది భూము. వాళ్ళు వేరే వాళ్ళు అమ్మేసుకున్నారు. జగనన్న హయాంలో మాకేం జరగలేదు. అలాగని రాజశేఖర రెడ్డి గారి హయాంలో మా భూము అలాగే ఉంది, కబ్జాకు గురైంది. ఆయన వల్ల మాకేం నష్టం కలగలేదు. మన చంద్రబాబు నాయుడు గారి వల్ల మనకేం నష్టం కలగలేదు. కానీ భూమి కబ్జాలో ఉంది ఆ 3. కాకపోతే వీళ్ళు ఈ 3 ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి రంగులు మార్చేస్తున్నారు. నిన్న ఈ పులప వెంకట్రావు అనేటువంటి వ్యక్తి వైసీపీ నాయకత్వంలో డీలర్లకు ప్రెసిడెంట్, ఆయన అమ్మేశాడు భూమి. ఆయన ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నాడు. ఇలా మారినందువల్లే మా భూమి ఇన్ని సంవత్సరాలకి కబ్జా గురైంది. అయితే ఇప్పుడు మేమేం కోరుకుంటున్నాము, మనం కూటమి ప్రభుత్వం మేమేమనుకుంటున్నాం అంటే, సరే సార్ దగ్గరికి వెళ్తే తొందరగా వస్తా, ఇక్కడ బయలుదేరాము, పాదయాత్ర మొదలుపెట్టిన కాంచి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నడుచుకుంటూనే వచ్చాము, ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఆ జెండాయే మమ్మల్ని నడిపించుకొచ్చింది. జనసేన జెండా అసలు మామూలుగా నడిపించుకు రాలే. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. పొట్టూరు ఈ ఊరు వచ్చాము మేము. ఎక్కడ నకిరికల్లో బయలుదేరాం అనుకోండి, నెక్స్ట్ సూర్యాపేట వాళ్ళు ఫోన్లు చేసేసుకొని రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి జెండా నడిపిస్తేనే మేము రాగలిగాం. ఇక్కడ ₹1 మాది ఖర్చు అవ్వాల. ₹1 మాకు ఖర్చు అవ్వాల. అయినప్పటికీ వీళ్ళు అర్జీలు తీసుకున్నారు. పెద్ద సార్ వాళ్ళు అంటే ఎవరనేది మేము చెప్పలేము. అర్జీలు తీసుకున్నారు, మాట్లాడారు. మేము కాదనట్లేదు. మాకేందంటే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. నమ్మకం ఉంది.
వీళ్ళు ఏమంటున్నారని నీ సమస్య పరిష్కారం అవుతుంది వెళ్ళిపో. ఇప్పుడే కదా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మనం కూడా ఆలోచించాలి కదా. అసలు నన్ను జనసేన నాయకులే ఇక్కడ దాకా తీసుకొస్తే పవన్ కళ్యాణ్ అక్కడ దాకా తీసుకెళ్ళరు, నన్ను తీసుకెళ్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. కాకపోతే సార్ని కలిసి ఈ ముగ్గురు పేర్లు అయితే నేను బయట పెట్టాను కాబట్టి నాకు థ్రెడ్ ఉంది, నా ఫ్యామిలీకి కూడా థ్రెడ్ ఉంది. నాకు థ్రెడ్ ఉందని భయంతో నేను సార్ని ఒకసారి కలిశాను అనుకోండి, అది నేను చెప్పాలని. కానీ నాకు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు నాకు ఎవరైనా ఒకటే, ముగ్గురులోకి ఎవరైనా ఒకటే. కానీ నాకు అన్నం పెట్టి నాకు ₹1 ఖర్చు లేకుండా తీసుకొచ్చింది ఈ జెండా, జనసేన జెండా. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మేము గ్రూపుల్లో వచ్చాం. కానీ వాళ్ళు ₹1 ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, రోడ్డు అంటే వెళ్ళిన పిల్లలు కూడా ఒక ₹2 పెట్టి వాటర్ ప్యాకెట్లు కొనడం నిజంగా అండి, అదొక్కటే మాకు సార్ ఉంది. అమ్మ నేను అడిగాను, నేను వర్షం పడుతుంటే మాకు భోజనం పెట్టారు. నేను అడిగాను, మేము దారంటే వెళ్ళిపోతున్నాము, ఎందుకు అలా చేయాలి మాకు, మీరు ఏదో ఎక్కడొక్కడ ఇప్పించవచ్చు కదా, తీసుకెళ్ళి పెట్టడం, ఇంటికి తీసుకెళ్ళి పెట్టడం ఎందుకు. నకిరికల్ నియోజకవర్గంలో జనసేన అధ్యక్షులు వికీరామ్ గారు అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేశారు, ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. ఏంటండి అంటే డొక్కా సీతమ్మ గారి గురించి సార్ మాట్లాడారని, మేము అలా చేయాలని అనుకుంటున్నామని. నకిరికల్ నియోజకవర్గం నుంచి నేను ఇక్కడికి రావడానికి ₹1 ఖర్చు పెట్టలేదు, ఇది నాకు గాడ్ ప్రామిస్. నేను ₹1 ఖర్చు పెట్టలేదు, నేను నడుచుకుంటూ వచ్చాను. లాస్ట్కి ఇక్కడ ఏదైతే గొల్లపూడి 14 రోజులు పట్టింది హైదరాబాద్ నుంచి, ఎక్కడ అలసట రాలే. దారంటే వెళ్ళిన వాళ్ళు కూడా మమ్మల్ని ఆపేసి డైలీ 25 నుంచి 30 దారంటే వెళ్ళిన వాళ్ళు కూడా జ్యూసులు ఇచ్చిన వాళ్ళు, డబ్బులు కూడా ఇచ్చారు మాకు. వద్దన్నాం, మేము డబ్బులు తీసుకోమండి మాకు వద్దన్నాం అంటే, లేదు నీ కోసం ఇవ్వట్లేదు, మా నాయకుడి కోసం ఇస్తున్నాం అన్నారు. ఇది చెప్పాలి నేను అని నాకు మనసులో చాలా ఉంది. నిజంగా భూమి 34 సంవత్సరాలు బట్టి సార్ నాకు రేపు తెచ్చిచ్చే పని కాదు ఇది. సార్ వాళ్ళు వెనకాల ఉన్నోళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే, మన నందిగా మేడం రమాదేవి గారు, అసలు ఆవిడకి ఎవరు నేను తెలుసా, ఆవిడ ప్రోత్సహించారు శ్రీరామ్ గారిని. వాళ్ళ జన సైనికులు వచ్చి మాకు వచ్చి జెండా పట్టుకొని మొత్తం ఒక 20 మంది 30 మంది ఎక్కడికక్కడ గొల్లపూడిలో, ఇంకా పొలిచెట్టు తేజ గారు, కాచివరం హనుమంత్ గారు, వీళ్ళందరూ ఎవరు మేము ఎవరికైనా తెలుసా? అసలు ఇంతమంది రిలేషన్స్ అండి. నేను నిజంగా ఈరోజు మీ టీవీకి నేను చాలా 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 దండం పెట్టుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా, నా భూమి సంగతి పక్కన పెట్టండి, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. దారంటే వెళ్ళిన వాళ్ళు డబ్బులు ఇస్తే నేను వద్దంటే అలా కాదు అని చెప్పి, అది పక్కన పెడితే నా కోసం వచ్చి ఆకులు ఏంటది ఆకుపాముల సూర్యాపేట, కోదాడ అన్ని ఊరోళ్ళు మాకు వచ్చి హెల్ప్ చేశారు. అన్ని ఊరోళ్ళు మాకు రూమ్ తీసుకున్నారు. సాయంత్రం అయితే రూమ్ వైసీపీ వాళ్ళు కూడా దారిలో మీకు హెల్ప్ చేశారా? లేదండి, వైసీపీ వాళ్ళు నేను లేదండి. అసలు పార్టీ వాళ్ళకి తెలియదు, జెండా చూడంగానే వచ్చేస్తున్నారు అంతే. మాకు కూడా మేము టీ కోసం వెళ్తే అండి, మేము టీ కోసం వెళ్తే కూడా మమ్మల్ని బిల్లు కడతానే ఇవ్వలేదు, వాళ్ళే కడుతున్నారు. ఎక్కడైనా ఇంకొకటి మీకు ఇంకోటి చెప్పాలండి, ఎక్కడైనా కూర్చుందామో అలసిపోయామని కూర్చుంటే అక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఇంక మాకు కూర్చోడం కూడా ఇబ్బంది అవుతుంది. అంతలాగా జనసేన వాళ్ళు మమ్మల్ని తీసుకుని చాలా ఇదైతే మీకు నిజంగా మీ టీవీకి నాకు కృతజ్ఞతలు. సార్ దాకా ఎలా వెళ్తుంది ఇది అనేసి ప్రతి ఒక్కరు, నేను అందరికీ పేర్లు నేను చెప్పలేను, కానీ నాకు జనసేన వాళ్ళు మాత్రం పూర్తి సపోర్ట్తో. దారంటే ఒక చిన్న పిల్ల, ఒక 10 సంవత్సరాల పిల్లడు, ఒక 11 సంవత్సరాల పాప ఉంటుంది, వాళ్ళు కూడా ₹2 వాటర్ ప్యాకెట్లు 2, ఒక బిస్కెట్ ప్యాకెట్. అందరికి ఎక్కేసింది అంటారు. మామూలుగా ఎక్కలేదు, నరాల్లో అది జీర్ణించిపోయింది. నేను అందుకనే సార్ని కలవాలని చాలా వెయిట్ చేస్తున్నాను. ఈ విషయాలని అంత ఛాన్స్ ఇస్తారో లేదో నాకు మీ ద్వారాగానే వెళ్తుంది ఈ విషయం. ఇదైతే మాత్రం నేను వీళ్ళందరూ చెప్పారు, నీ పని అయిపోద్ది నువ్వు వెళ్ళిపో అని. నేను వచ్చి 3 రోజులు అవుతుంది, 4 రోజులు 29 వచ్చాను. వాళ్ళేమో మీ పని అవుతుంది మేము చూసుకుంటాం అంటున్నారు. ఇంతమందిని నేను వాళ్ళ ఇక్కడ బాగానే జరుగుతుందండి, వాళ్ళు మాత్రం స్పందిస్తున్నారు. మరి ఎప్పుడెప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు అర్జెంట్ చేసి అంటే కూడా తప్పు. స్పందిస్తున్నారండి, చాలా బాగా స్పందిస్తున్నారు. జనం కూడా వస్తున్నారు, బాగానే వస్తున్నారు జనం.
కాకపోతే అందరూ చూడాలి కనీసం దూరం నుంచి అయినా చూసారా? సార్ 2 సార్లు చూసాం, మేము 2 సార్లు చూసాం. కాకపోతే మాకు కలవడం ఆలస్యంగా 2 సార్లు చూసాం. ఇప్పుడు మీ టీవీ ఏమైనా స్పందిస్తే కనుక ఇంతమంది ఎంకరేజ్ చేశారు కదా, ఒక్కసారి సార్తో రెండు మా బాధలు చెప్పుకొని ఇప్పుడు రేపు వచ్చి అంటే 34 సంవత్సరాలు. కాకపోతే ఇంకా ఎంత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో కూడా ఫైట్ చేసాం. అది కలెక్టర్ గారి దాకా వెళ్ళాము, వాళ్ళు ఎవరు స్పందించలేదు. కాకపోతే వాళ్ళందరూ స్పందించి ఉంటే మేము ఇక్కడ దాకా వచ్చేటోళ్ళం కాదు కదా. పోనీ ఎకరన్నర భూము ఏదో ఒక రోజు ఎండు పడాలి, తవ్వేశారు, ముగింపు పడాలంట. ఎండి పడాలి. న్యాయం అడిగినందుకు ఎంఆర్ఓ తవ్వేశాడు. ఎంఆర్ఓ గారు అక్కడున్న ఒక ఎంఆర్ఓ కాదు, 2 ఎంఆర్ఓ కాదు. ఎంఆర్ఓ గారు అయితే రామారావు గారు, విఆర్ఓ అయితే జగన్నాథం గారు. ఒక ఎంఆర్ఓ గారు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి పని చేస్తున్నారు, వాళ్ళకి బాగా పని చేస్తున్నారు. మమ్మల్ని మాత్రం రోడ్లు అమ్మటి తిప్పుతున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి బాబు. ఎంఆర్ఓ గారు సార్ విఆర్ఓ గారు మీరేమన్నారంటే జిల్లా కోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, మాకు చెల్లదన్నారు. ఏదో మున్సిపల్ కోర్టు ఇచ్చింది. ఈ మరి కోర్టులు ఎందుకండి, మీరే చెల్లదని చెప్తే నెక్స్ట్ అదే కూడా స్టేట్మెంట్ ఇచ్చుంటే ఎవరు కోర్టులకు పోరు. మరి ఇంకెందుకు కోర్టు చెల్లదని వాళ్ళే చెప్తున్నారుగా. ఇలాంటి అధికారులు ఉండడం వల్ల చాలా మంది బాధితులు మాలాంటి వాళ్ళు మాత్రం దృష్టి పట్టుకుపోతున్నారు. ఇలాంటి మహానుభావుడు వచ్చాడు. నేను చంద్రబాబు గారి సార్ది తప్పనను, వాళ్ళకి కొన్ని టైంలో అర్జీలు పెట్టడం జరిగింది, మాకు రెస్పాండ్ అవ్వలేదు. మేము ఇప్పుడు సార్ని కలిసి ఆ సార్ దగ్గరికి కూడా వెళ్దామని ఉంది, లేదని కాదు. కాకపోతే వీళ్ళు మాత్రం మమ్మల్ని నడిపించేసింది ఆ జెండా. అక్కడ ఎస్సీ వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఫార్మర్స్ మీద పడుతున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామని తెలిసి పవన్ సార్ని కలవకుండా ఆపండే వాళ్ళని అని చెప్పేసి అక్కడున్న ఎస్సీ కులాలని ఇబ్బంది పెడుతున్నాడు రామారావు. అంటే ఇప్పుడు మండల్ విఆర్ఓ జగన్నాథం వెళ్ళి వాళ్ళతో గొడవ పడుతున్నాడు. ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళని పట్టించుకోమని చెప్తే వాళ్ళకి అన్యాయం చేయడానికి మాకు న్యాయం చేయండి స్వామి అంటే వాళ్ళకి అన్యాయం చేస్తా అంటున్నాడు. క్లియర్గా చెప్పాలంటే 16 ఎకరాల 40 సెంట్లు చెరువు అది. ఆ చెరువుని ఎస్సీలకి 6 ఎకరాలు ఇచ్చారు, మాకు 1.5 ఎకరాలు ఇచ్చారు. 7 ఎకరాలు తీసేస్తే 9.5 ఎకరాలు ఉండాలి. 3.5 ఎకరాలే చెరువు ఉంది. కబ్జాలో ఈ ముగ్గురు ఎవరైతే పుల వెంకట్రావు, బావరాజు అప్పారావు, పెద్దింటి చిన్నారావు, వీళ్ళు చుట్టాలు ఉన్నారు. ఈ మండల అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్న ఎవరు కానీ స్పందించట్లా. వాళ్ళు 6 ఎకరాలు కబ్జా చేసిన వాళ్ళని ఏమనట్లా. మా గవర్నమెంట్ ఇచ్చిన భూమిని మమ్మల్ని లేపేస్తున్నారు. మేమేమనంటే ఇవి ఎస్సీల మీద పడుతున్నారు. ఇది జరిగిన విషయము. ఇంకోటి అండి, ఒక్క మాట అండి, అక్కడ ఉన్న కొంతమంది మేము ఓట్లు వేయట్లే, మా ఓట్లు లేవని మాకు హెల్ప్ చేయట్లా. ఓ ఎమ్మెల్యేలో లేకపోతే ప్రెసిడెంట్లో ఎవరో ఒకరు హెల్ప్ చేయట్లా అని తెలిసింది మాకు. అక్కడికి వెళ్తే మాకు ఎందుకు ఎవరు న్యాయం చేయరని మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా ఓటు వేయలేదండి. ఎందుకు వేయలేదని అడిగితే మేము హైదరాబాద్లో ఉంటాం, ఈ భూమి లేనందుకు మేము వలస వెళ్ళిపోయాం. మేము హైదరాబాద్లో ఉంటాం, మా అన్నవాళ్ళు విజయవాడలో ఉంటారు, మా తమ్ముడు గుంటూరులో ఉంటారు, ఇంకో తమ్ముడు వైజాగ్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎలా చేశారు, మేము ఎక్కడ వేస్తామండి ఓటు కదండి. మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా ఓటు వేయలే. మా హక్కు మాకు దక్కించమని అడగడానికి వచ్చాం. మా 6 అన్నదమ్ములమే, అక్క చెల్లెలమే, మా తండ్రికి మాకు 12 మంది పిల్లలు, ₹1 కానీ 1 సెంటు భూమి కానీ మాకు లేదు, కూలి చేసుకునేటోళ్ళమే. మా భూమి మాకు దక్కించాలని మీ టీవీ ద్వారాగా పవన్ కళ్యాణ్కి తెలుసుకుంటున్నాం. జై జనసేన.